రాంబాబు సీట్ లేదా? బాగానే మాట్లాడండి సార్. నమస్కారం. కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న ప్రవేశపెట్టిన చేనేత జౌళి శాఖకు బడ్జెట్ కేటాయింపుల మీద ఈరోజు సిరిసిల్ల పట్టణం లోపల బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, నేతన్నల ఆవేదన మరియు నేతన్నల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్న బడ్జెట్ కాబట్టి ఆవేదనతో కూడుకున్న బడ్జెట్ను ఈ రకంగా పెట్టినందుకు దాన్ని నిరసనగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంటు పోయిన సంవత్సరం సుమారు 370 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. అదే ఈ సంవత్సరం 258 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. అంటే సుమారు 100 పైచీలకు కోట్ల వ్యత్యాసంతో ఈ బడ్జెట్ను కుదించింది. అంటే గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో నేతన్నల అభ్యున్నతికి, వాళ్ళ ఉపాధికి, వాళ్ళ ఆత్మహత్య నివారణకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నేతలను పిలిపించుకొని చేనేత రంగం ఎలా అయితే బాగుపడుతుంది, మరమగ్గాల కార్మికులు ఎలా అయితే వాళ్ళు కడుపుని అన్నం తింటారు అని ఒక సమావేశం పెట్టి, ఆ తర్వాత రకరకాల వాళ్ళతోటి అభ్యున్నతి కోసం చర్చలు చేసి 1200 కోట్ల రూపాయల పైచీలకు బడ్జెట్ కేటాయించి ఇలా నేతలను ఎంతో ఆదుకున్నది. ఆ 1200 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మొత్తం పద్మశాలి వర్గము, ఈ రంగం మీద ఆధారపడిన వారందరూ ఎంతో ఆశతోటి బీఆర్ఎస్ వైపు చూసిండ్రు. ఇలా ఆ 1200 పైచీలకు బడ్జెట్ తోటి ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు జరిగింది. అలాగే సిరిసిల్ల లోపల ఒక అపరెల్ పార్కు రూపొందించుకున్నది. అలాగే వర్కర్ టు ఓనర్ పథకాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వర్కర్ల కోసం సుమారు ఒక 7-8 రకాల స్కీమ్స్ కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. అందులో నేతన్నకు చేయూత, ఆ తర్వాత చేనేత మిత్ర, అలాగే ప్రభుత్వ ఆర్డర్స్ అన్నీ ఇక్కడే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విధంగా, ఆ తర్వాత టెస్కోకు మార్కెట్ సపోర్ట్గా ముందుకెళ్ళడానికి కొరకు కొనుగోలు చేసేందుకు వారి సామర్థ్యం పెంచిండ్రు. అలాగే ఒక యార్న్ సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. అలాగే వర్కర్లకు ఒక థ్రిఫ్ట్ పథకాన్ని అది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేతన్లకు పూర్తి స్థాయి లోపల పని దొరికే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ చేనేత మిత్ర పథకం ద్వారా సుమారు రసాయనాలకు మరియు యార్న్కు 40% పైగా సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పోటీ ప్రపంచం లోపల వాళ్ళ గుడ్డను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లిన పోచంపల్లి ఉన్నది. ఇక్కడ సారీస్ ఉన్నాయి. సిరిసిల్ల లోపల హరికిరణ్ గారు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్ళిండు. అలాగే సిరిసిల్ల లోపల యారన్ సబ్సిడీ ద్వారా నేతన్నలకు కూలి వ్యత్యాసం దాన్ని కూడా సవరణ చేసేందుకు ఆ డబ్బు ఉపయోగపడ్డది. ఇవాళ ఈ గవర్నమెంటు గత సంవత్సరం 370 కోట్లు పెట్టి ఈ సంవత్సరానికి వచ్చే వరకు 258 కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఏ స్కీమ్కు కోతను అందిస్తుందో, ఏ వర్గాలు తగ్గిస్తా అని అనుకుంటున్నది కూడా చెప్పట్లేదు. ఎందుకొరకంటే ఒక నేతన బీమాకు తగ్గిస్తుందా,
ఒక యానం సబ్సిడీకి తగ్గిస్తుందా, ఒక చేనేత మిత్రకు తగ్గిస్తుందా, అలాగే ఒక త్రిప్టి పథకాన్ని తగ్గిస్తుందా? అంటే ఈ రంగం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి రాను చాలా కుదించుకపోయి ఈ రంగం అంటే పద్మశాలి అంటే ప్రేమ లేదా? మరి ఇది దేనికి సంకేతంగా వెళ్తుంది? ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆత్మహత్యలతోటి కొట్టినెల్లాడుతున్న ఈ రంగం మరింత ఆత్మహత్యల వైపు తీసుకెళ్లే విధంగానే ఈ బడ్జెట్ ఉన్నది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వర్గం అంటే ఈ చేనేత హైండ్లూమ్ మీద ఆధారపడ్డ తెలంగాణ అంతర్జాతీయ పేరుగొందిన చేనేత రంగాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా చిన్నచూపు చూసి ఆ రంగాన్ని ఇంకా కుదేలుగా చేస్తుంది. ఇవాళ వాళ్ళు చేయాలనుకుంటే ఒక వర్కర్ టు ఓనర్ పథకం రెడీ ఉన్నది, చెయ్యొచ్చు. అందులో ఒక 1100 మంది కార్మికులకు ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించే విధంగా చేయొచ్చు. అలాగే అప్రిల్ పార్క్ ఉన్నది, ఒక 10,000 మంది మహిళలకు పని కల్పించే విధంగా దాన్ని కేటీఆర్ గారు రూపొందించింది. అది అలాగే నిరుపయోగం ఉంది. ఒక 10,000 ఎకరాలతోటి సుమారు కాకతీయ టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయంగా మార్కెట్ సౌకర్యం పనిచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసుకున్నాం, దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా పోయింది. అలాగే వర్కర్ టు ఓనర్ పథకమైనా, ఆ తర్వాత అప్రిల్ పార్క్ అయినా, ఆ తర్వాత టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ అయినా ఈ రంగాలు మొత్తం కుదేలైపోయి ఇవాళ నేతలు ఆ వైపు ముందుకు వెళ్లకుండా అయిపోతుంది. ఈ సిరిసిల్ల లోపల ఒక పవర్ సర్వీస్ సెంటర్ ఉన్నది, అది నిరుపయోగంగానే ఉంది. ఆ తర్వాత హైండ్లూమ్ పవర్ సెంటర్ను మొత్తానికి ఎత్తివేయడం జరిగింది. అంటే ఈ రంగంలో ఈ గవర్నమెంట్ ఏ వ్యక్తికి కూడా ప్రోత్సాహం లేకుండా ఉన్నది. అలాగే గౌరవనీయులు కేటీఆర్ గారు ఇక్కడ జేఎన్టీయూ కాలేజీ పెట్టినప్పుడు ఒక టెక్స్టైల్ కోర్సు కూడా పెట్టి ఈ విద్యార్థులను అందులో చేర్చుకొని ఈ రంగం వైపు రండి అనే విధంగా ప్రోత్సహిస్తుంటే మీకు బడ్జెటే కేటాయించం, ఈ రంగానికి రాకు అన్న విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది. మేము ఆ రోజు ఇవాళ ఇన్ని స్కీమ్లలో తీసేస్తుంటే ఆ రోజు 1200 కేటాయించినప్పుడు ఇదే పద్మశాలి వర్గము మరి రంగం మీద ఉన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద కృతజ్ఞత రాయలు తీసుకుంటూ అభినందనలు తెలిపిన సందర్భం. అదే ఈ గవర్నమెంట్ లోపల ఏమంటారు, రేపు 23, 24 తారీఖు నుంచి వెళ్ళి రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయమంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది ఇదే రంగం. అంటే గత ప్రభుత్వంలో చేస్తున్న అభినందన ర్యాలీ కృతజ్ఞత ర్యాలీ ఎలా ఉందో ఈ ప్రభుత్వం రేపు ఇందిరా పార్కులో నిరసన ర్యాలీలు, నిరాహార దీక్ష ర్యాలీలు, ధర్నాలు దిగేందుకు కూడా వాళ్ళందరూ ఈ రంగం తయారవుతుందని నాకు తెలిసినా కూడా ఈ బడ్జెట్ తక్కువ చేయడం వల్ల ఎంతమందిని చంపుతారనుకుంటారు? ఈ రంగం పట్ల ఆకర్షణ లేదా? ఈ వర్గం ప్రజల మీద ప్రేమ లేదా? మేము ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రంగం లోపల ఉన్న వాళ్లకు బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవనీయులు కేసీఆర్ గారు 50 సంవత్సరాలకే పెన్షన్ వాళ్ళకు వచ్చే విధంగా చేస్తే ఆ నేతన్న కుటుంబాల నుంచి ఆ చనిపోయిన వాళ్లకు వితంతులకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది. అంటే వితంతులకు కూడా ఈ 50 ఏళ్ళ పైలకు గవర్నమెంట్ పెన్షన్ చాలు చేస్తే ఈ గవర్నమెంట్ ఒకవేళ ఆకలి చావులతోటో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల చనిపోయినా కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. అదే 65 ఏళ్ళ పైన చనిపోయిన వాళ్ళకు ఇస్తుంది. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం పద్మశాలీలు మరియు ఈ రంగం చేనేత జౌళి రంగంకు పూర్తిగా హైండ్లూమ్ రంగాన్ని విస్మరిస్తుంది. కావున దయచేసి తెలియజేయడం ఏమనగా ఈ రంగానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చి ఈ వర్గం ప్రజలను కూడా మీరు ముందుకు తీసుకెళ్లాల్సింది కోరుతున్నాను. అలాగే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు. ఏ ఒక్క రోజు కూడా ఈ వర్గాలు పిలిపించి మీటింగ్ పెట్టలేదు. అలాగే ఈ ప్రాంతం నుంచి గెలిచిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఎక్కడ కూడా ఏ స్కీమ్ కూడా ఇక్కడ ప్రాంత ప్రజల గురించి మరి ఈ వర్గం ఎలా బతుకుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఇవాళ ఆయన కూడా
చేతిలో ఎంతో అధికారం ఉన్నది. టెక్స్టైల్ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ స్థానిక సమస్యలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏం రకంగా నిధులు తీసుకొస్తే బాగుంటుంది, ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి బాగుంటుందని ఒకనాడుకు ఒక చర్చ జరగలేదు. అంటే రోడ్ ఎక్కంగా కూడా వీళ్ళు చూసుకుంటా ముందుకెళ్తారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వము ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగం కూడా ఈ రంగాన్ని ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రాంతంలో మరియు తెలంగాణ ప్రాంతంలో ఉన్న చేనేత జౌళి శాఖను పునరుద్ధరించాల్సిందిగా కోరుచున్నాను. మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశంలో పూర్తిగా 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను ఏ విధానంగా మోసం చేసినారో, మరి దానికి సంబంధించి ప్రజలు ఎంతో ఆశపడ్డ సందర్భంలో ఇలా పద్మశాలి రైతన్నల తర్వాత నేతన్నలని గుర్తించిన పెద్ద గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఇలా రైతుల తర్వాత నేతన్నలని గుర్తించి ఇలా ఉపాధి కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకు పోయిన కేసీఆర్ గారు ఈ రోజున నేతన్నలకు సున్నా చూపించుడు, అంటే 6 గ్యారెంటీలు ఏ విధానంగా చేసిండో ప్రజలను మోసం చేద్దామన్న ఆలోచన కొరకు ఇవాళ ఒకప్పుడు 1200 కోట్ల బడ్జెట్ పెట్టిన కేసీఆర్ గారు ఇవాళ దాన్ని 400 పెట్టి లాస్ట్కు 250కే సరిచేసిన ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ నేతన్నలను పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భంగా ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని పత్రికా సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు మధ్యలో ఎన్నో సందర్భాలు చూసి ఖచ్చితంగా కార్మికుడికి ₹2 కూలిని ₹5 చేసి ఖచ్చితంగా 8,000 లక్షల కూలిని 16,000 నుంచి 20,000 అనే ఒక లక్ష్యంతో ఇవాళ ముందుకు తీసుకుపోయిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న బడ్జెట్ సమావేశంలో ప్రజలందరికీ తెలుసు, మొన్ననే గవర్నమెంట్ రాగానే మేము గత ప్రభుత్వం 6 నెలలే నడిపింది, కోతలతోటి మేము సంవత్సరం ఎలా పని కల్పిస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది? దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు అర్థమైతే లేదా? ఇప్పటికైనా ఇంకా ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా అని చెప్పి మీరు అనుకుంటున్నారో కానీ ప్రజలందరూ ఇప్పటికీ అర్థం చేసుకొని మొన్ననే సిరిసిల్ల పట్టణంలో గుణపాఠం చెప్పినా కానీ ఇంకా మీకు కోతలు మానడా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి ఒక్క కార్మికుడు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, పట్టణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మీకు గత ప్రభుత్వం లెక్క కాదు ఉపాధి ఎల్లవేళలు కల్పిస్తామని చెప్పి ఆశతోటి కార్మికులంతా రోడ్ల పైన ఉన్న కార్మికులు ఇవాళ కూలి ఒకప్పుడు ఒక ఆసామికి ఒక సేటుకు ₹86 షూటింగ్ ఇచ్చే కూలిని ఈరోజు ₹62 తీసుకొచ్చిన ఘనత, కూలి ఉల్టా దించే ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ₹54 ఉన్న కూలిని ఇలా ₹32 తీసుకొచ్చిన ఘనత ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఖచ్చితంగా కార్మికుడు ఆసామి బతకలేని స్థితిలో కొమ్మన లెక్క పొగబెడుతున్నట్టు దీన్ని బట్టి పద్మశాలీలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా పద్మశాలీలు ఖచ్చితంగా చేనేత కార్మికులే కావచ్చు, పద్మశాలే కావచ్చు, నువ్వు బడ్జెట్ కేటాయించే దానిలో విపక్షత చూపించినట్టు ఇలా 6 గ్యారెంటీలు అయితే ఏ విధానంగా మోసం చేస్తున్నావో ఆ విధానం కాకుండా ఉల్టా మీకు పెట్టమని చెప్పి ఇలా బడ్జెట్ను 258 కోట్లు పెట్టి ఇలా ప్రజలను మోసం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి నేతన్నలకు పూర్తిగా అర్థమైపోయింది. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మీరు చెప్పినా కానీ మాటలు నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రజలు. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ దాని బడ్జెట్ను ఖచ్చితంగా కేటాయించి ఖచ్చితంగా రైతన్నల తర్వాత నేతన్నలు అని చెప్పి గుర్తు పెట్టుకొని గతంలో కేటీఆర్ గారు ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత ఇవాళ మీరు అది తుంగలు తొక్కి ఇలా బడ్జెట్ తక్కువ పెట్టి ఇలా మీరు చేస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బడ్జెట్ కేటాయించుకుంటూ రైతుల తర్వాత నేతన్నలు కాబట్టి ఖచ్చితంగా వారు ధర్నాలకు కానీ రాష్ట్రారోపులకు కానీ హైదరాబాద్ లెవెల్ పోయే స్థాయిలో సిపిఐ ముందు వారికి మేము మద్దతు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని చెప్పి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిన్నగాక మొన్న రాష్ట్ర శాసనసభలో ఈ నెల 20వ తారీఖు నాడు ప్రవేశపెట్టబడిన బడ్జెటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన బడ్జెట్ ఇది. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కావచ్చు, అల్పసంఖ్యాక వర్గాలందరినీ కూడా
మోసం చేసిన దగాకోరు బడ్జెట్గా చెప్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోయి అవన్నీ తుంగలోకి దొక్కేసి ప్రజలను మోసం చేసి అనునిత్యం తన బూతు మాటలతో తనకొచ్చిన బూతు పాండిత్యంతో ఇలా ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తూ ఓట్లేసిన ప్రజలను కూడా అవహేళన చేస్తూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఇలా రాష్ట్ర ప్రజానీకం పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బడ్జెట్లో ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తా 42% కదా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఆ రిజర్వేషన్లను తుంగలో దొక్కిండు. గతంలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కల్పించిన స్థానిక సంస్థలకు కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోవాలి. అంతకంటే తక్కువ ఇలా బీసీలకు ఇచ్చేసి ఇలా సర్పంచ్ ఎన్నికలలో కావచ్చు, కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు బీసీలకు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఇలా 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా పెడతా అని చెప్పేసి 24-25 బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు ఖర్చు చేసిండు. అట్లాగే 25-26లో కూడా 11,000 చిల్లర కోట్లు బడ్జెట్లో కేటాయించి పోయిన సంవత్సరం కూడా అంత 3,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు, 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మొదటి సంవత్సరం 2,000 కోట్లు, పోయిన సంవత్సరం 3,000 కోట్లు, అంటే మొత్తం 5,000 కోట్లు. 2 సంవత్సరాల బడ్జెట్లో 40,000 కోట్లు పెట్టాలి. సంవత్సరానికి 20,000 చొప్పున 2 సంవత్సరాలకు 40,000 కోట్లు పెట్టాలి. కానీ పెట్టినవి 20,000 కోట్లు కూడా పెట్టలేదు, ఖర్చు చేసినవి 5,000 కోట్లు ఖర్చు చేసింది. అంటే 8వ వంతు బడ్జెట్ కూడా కేటాయించి ఖర్చు చేయలేదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మనిషివైతే రేవంత్ రెడ్డి, నువ్వు మనిషివైతే ఇచ్చిన మాట మీద ఉండే వ్యక్తివైతే ఇలా బీసీలకు ఏదైతే జనాభా ప్రకారం ఇలా 56% బీసీ జనాభా ఉంది. ఇలా నువ్వు 20,000 కోట్లు బడ్జెట్ పెడతా అన్నావు. పోయిన 2 బడ్జెట్లలో ఎగ్గొట్టిన ఈ బడ్జెట్ను ఈ సంవత్సరం పెట్టాల్సింది 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో బీసీలకు పెట్టి నీ నిజాయితీని, నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు నేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇలా అన్ని రకాల వృత్తి పనులు చేసుకుంటా బతికే వాళ్ళందరికీ కూడా ఆదుకుంటానని చెప్పేసి 420 హామీల ద్వారా అన్ని వర్గాలను ఇలా నువ్వు ఎన్నికలకు ముందు ప్రలోభపెట్టి ఓట్లు వేసుకొని మోసం చేసిన నీచ చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఉదాహరణకు ఇలా కాళేశ్వరం జలాలు సిరిసిల్ల మానేరు నదీ తీరానికి వచ్చేసి సిరిసిల్ల ప్రజల ముంగిటకి తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఉంది, గౌరవనీయులు శాసనసభ్యులు కేటీ రామారావు గారిది. ఇలా ఇక్కడ వస్త్ర పరిశ్రమకు తోడుగా ఇలా రైతాంగానికి, వ్యవసాయానికి వెనుదన్నుగా వీటన్నిటితో పాటు ఇలా నీళ్లుంటే ఇక్కడ మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇలా చేపలు, రొయ్యలు ఇలా పెంచుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా వేలాది కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ అక్వా హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ తాడూరు దగ్గర భూమి సేకరించి ఇలా దానికోసం అక్వా కల్చర్ డెవలప్ చేద్దాం, అక్వా హబ్ ఏర్పాటు చేద్దాం. ఇలా మిడ్మానేర్లో చేపలు పెంచి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య కార్మికులకు కావచ్చు, ఇతరత్ర కార్మిక కుటుంబాలకు ఆలంబనగా ఉంటుందని చెప్పేసి కేటీ రామారావు గారు ఇలా స్థల సేకరణ చేసి పెడితే ఇలా 2 సంవత్సరాలు గడిచింది, దాని ఊసు లేదు. ఆ భూములు కూడా ఇతరత్ర వేరే వాటికి మన్నించే పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి, నిరుద్యోగులకు బాసటగా ఉండాలి, నిరుద్యోగులకు అండదండగా ఉండాలని చెప్పేసి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు ఫార్మా సిటీ కోసం కేటాయిస్తే ఇలా రేవంత్ రెడ్డి
ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముసుగులో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముసుగులో ఇలా ఫార్మా భూములన్నీ కూడా అమ్ముకొని రైతులకు చెందకుండా, వాస్తవానికి ఏదైతే రైతుల నుంచి సేకరించిండ్రో ఒరిజినల్గా రైతులకు చెందకుండా ఈయన బినామీలకు, కుటుంబ సభ్యులకు కేటాయించుకుంటా అక్కడ ఫార్మా రంగాన్ని కూడా వెనక్కి నెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులా మారి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రోకర్ లాగా చేస్తా ఉన్నారు. నిజంగా కూడా మొన్న ఆయన శాసనసభలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. తెలంగాణ జాతిపితను తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నాడు. కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రజలే కాదు, ఇలా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా నిర్ణయించింది ఏంటంటే రేవంత్ రెడ్డిని బూతుపితగా. రేవంత్ రెడ్డి లాంటి బూతుపిత ఈ రాష్ట్రంలో దేశంలో కదా ప్రపంచంలో కూడా ఉండడు. తెలంగాణ జాతిపితను ఎప్పుడో డిసైడ్ చేసిన ప్రజలు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర పురోగమన స్వాప్నికుడు, అభివృద్ధి కాముకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన వ్యక్తి, జాతిపితగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉన్నారు. కానీ నీ అలవికామి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేక, ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, అడిగిన ప్రతి సందర్భంలో, ప్రశ్నించిన ప్రతి సందర్భంలో కూడా ఫ్రస్ట్రేషన్కు లోనై హామీలు ఇచ్చలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాటవేసే ధోరణితో శాసనసభ బయట ఇష్టారీతిన మాట్లాడుకుంటా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అంటే అసలు సామాన్య మానవులు కూడా మాట్లాడలేని భాషను ఉపయోగించుకుంటూ, ఒక నీచమైన భాషను ఉపయోగించుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాకుండా దబాయించుకుంటూ ఒక వీధి రౌడీ గుండాలాగా ఈ రాష్ట్ర ప్రజానీకం పాలిట ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా రైతాంగానికి ఇచ్చిన 15,000 భరోసా ఎగ్గొట్టిండు. ఇలా సన్నవడ్లకు బోనస్ ఇస్తానని చెప్పేసి సన్నవడ్లకు బోనస్ ఇస్తలేడు. ఇలా ఉగాది దాటినా కానీ రైతు భరోసా ఖాతాలలో వేయలేదు. ఇవాళ నుంచి ఏదో రైతు భరోసా వేస్తానంటుండు. ఎకరం అర్రాసు పాడినట్టుగా, వేలం పాట పాడినట్టుగా ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి. మరి మిగతా వాళ్ళకి వచ్చేసరికి, అందరికి వచ్చేసరికి ఉగాది వస్తుందో దసరా వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. మధ్యలో 2 సార్లు రైతు భరోసా ఇవ్వలేదు. ఒక పద్ధతి ప్రకారం ఏ వర్గానికి, అంటే కార్మిక వర్గానికి ఏమేం చేయాలి, అట్లాగే కర్షకులైన రైతాంగానికి ఏమేం చేయాలనే ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇలా ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంతకుముందే మా నేతన్నలు, వారి తరపున మా పద్మశాలి నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. నిన్న మా విద్యార్థి నాయకులు కూడా అట్లాగే నిరుద్యోగ యువతకి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి తద్వారా భర్తీ అయిన ఉద్యోగాలను కూడా ఇలా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని కేవలం 25-30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నేను 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తీరును కూడా ఇలా విద్యార్థి లోకం అట్లాగే నిరుద్యోగ యువత ఖండిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా, అంటే ఇప్పటికిప్పుడు ప్రజలలో ఒకవేళ ఎన్నికలు వస్తే తప్పకుండా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజల సంక్షేమాన్ని, అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాలలో, వార్డులలో, ప్రతి మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన మాట ఎస్టీలకు ఇచ్చింది, మైనార్టీ వర్గాలకు ఇచ్చింది. అట్లాగే ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి దగ్గర కూడా ప్రజలకు హామీలను నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. ఇలా శాసనసభ పక్షం కూడా, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కూడా ఈ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల మీద ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన
6 గ్యారంటీలు అమలయ్యే వరకు కూడా శాసనసభ లోపల శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పోరాటం చేస్తారు. శాసనసభ బయట ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు అట్లాగే 11 డిక్లరేషన్లు 420 హామీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తాం. ఆ హామీలు అమలయ్యేది వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.